పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ పునర్విభజన చట్టసభ బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే వ్యతిరేకంగా చెప్తూ లోక్సభ నుంచి బయటకు వెళ్ళిపోయింది. లోక్సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ రేపు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. మనతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన దీనిపైన ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఇప్పుడు అందరూ రాజధాని అమరావతి పైన ఏపీ పునర్విభజన చట్టసభ బిల్లు ఈరోజు ఆమోదం తెలుపడం జరిగింది. దీనిపైన మీరేమని చెప్తున్నారు? ఇది ప్రధానమంత్రి మోడీ గారికి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు, పార్లమెంట్లో ఆమోదం సహకరించినటువంటి అన్ని పక్షాలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ రోజు విభజన చట్టంలో ఏదైతే ఉమ్మడి రాజధాని ఉందో మనకి సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని ఆ ప్రాంతంలో హైదరాబాద్ బదులుగా అమరావతిని రాజధానిగా చేస్తూ సిఆర్డీఏ ప్రాంతం అంతా కూడా రాజ్యాంగం చేస్తూ ఈరోజు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. కేంద్ర సూచన మేరకి అసెంబ్లీలో ఈ సవరణ చేసి మేము పంపించడం జరిగింది చట్టాన్ని. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇది చట్టం అవసరమా మీకు, ఎందుకు చేసే ఎక్కడని మాట్లాడతాడు ఆయన. అంటే ఆయన పులివెందులు పులకేసిగా 11 పరిమితం అయ్యి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఆ రోజు 3 మొక్కలు ఆట ఆడాడు, ఈరోజు ఏదో చెప్తున్నాడు. మా పార్టీ, మా ఎన్డీఏ విధానం, మా ప్రభుత్వ విధానం అమరావతి రాజధాని అన్ని ప్రాంతాల సమ అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నాం. అదే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున వచ్చేసి ఉత్తరాంధ్రలో ఒక్కొక్క ఆయన సీనియర్ నాయకులు అంటాడు, ధర్మాలు అంటాడు, ఒక బొత్స అంటాడు, ఎరుబైలు ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకో రకం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎంపీలు ఎందుకు బాయ్కాట్ చేశారు? మీకు అమరావతి అంటే ఇష్టం లేదా? ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేసేసారు. ఆ విషయం గుర్తుండే 11 పరిధి మిమ్మల్ని ఇంటికి పంపించినా కానీ మీకు ఇంకా అమరావతి రాజధాని రైతుల మీద మీరు లాఠీలు చేసారు, జుట్టు పట్టుకొని మాడారని చెప్పి వాళ్ళు గుడికి పోతున్నా జుట్టు పట్టుకొని లాగిన విషయాలు ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి మీరు రాజధాని వచ్చిన సంతోషించండి. నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు చెప్పారు, ఇది అందరికీ ఆమోదయోగ్యం, అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉంది, దేవతల రాజధాని అమరావతి అని చెప్పారు. అదేవిధంగా శాతవాహనుల కాలం నుంచి రాజ్య పరిపాలన చేసిన కేంద్రం ఇది. ఈరోజు రైల్వే స్టేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, సెంటర్ ఉంది, రాజధాని జరుగుతూ ఉంది. ఇలాంటి దానిలో ఇది రావడం చాలా శుభపరిణామం. ముందుగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిర్ణయం చేసినటువంటి లగ్నాన్ని ముహూర్తం చేశారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది విషయంలో మొన్న కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మద్దతు ఇస్తూ అసెంబ్లీలో కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఈరోజు ఎన్డీఏ పక్షాలు ఏకపక్షంగా, కేంద్రంలో ప్రతిపక్షాలు కూడా దీనికి సపోర్ట్ చేశారు. ఇది అమరావతి యొక్క పవిత్రతను, అమరావతి యొక్క బలాన్ని మరింత పెంచింది. చట్టంలో చాలా శక్తివంతమైనటువంటి రాజధాని నిర్మాణం అయినందుకు మా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రికి, కేంద్రానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక జగన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని సాధ్యమయ్యేది కాదు, అందువల్ల మేము ప్లాన్ బి అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే అది సాధ్యం అవుతుందని చెప్పి ప్రభుత్వానికి సలహా ఇచ్చాము. కానీ ప్రభుత్వం దాన్ని పాటించలేదు అని అంటారు. దానిపైన మీరు ఏం చెప్తారు? మేము సభలో బిల్లు పెడుతూ రమ్మంటే నువ్వు రాలేదు అసలు కనీసం సభకి. ఇంకో పైపెచ్చు ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నారు. జనాలు డిసైడ్ చేసుకొని 11 పర్మిట్ చేశారు. నా విషయం నువ్వు మర్చిపోతున్నామేమో. నీ ప్లాన్లు ప్లాన్ బి ఉంటే అసెంబ్లీకి వచ్చేవాడివి. ఇది ఎప్పుడో మేము డిసైడ్ చేసాం. 2014-19 మధ్యలోనే మేము అమరావతి రాజధానిగా మేము డిసైడ్ చేసాం. నువ్వెవరు కొత్తగా చేయడానికి? నీకు అవకాశం ఇస్తే ఏదో మీ చేతికి కొబ్బరి చెప్పిస్తే ఏదో చేసింది అన్నట్టుగా నువ్వు 3 మొక్కలు డ్రామాలు ఆడావు. ప్రజలు నిన్ను 11 పరిమితి చేసి ఇంటికి కూర్చోబెట్టారు. ఇప్పుడు నీ కొత్తగా నీ సలహాలు వద్దు, నువ్వేమైనా చేస్తుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే మేము పరిగణించేవాళ్ళం. నీ మాట్లాడి ఉంటే నువ్వు ఈరోజు మాట్లాడితే అర్హత లేదు, ప్రజలు నీ కనీస ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలేదని విషయం నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. ప్రధానంగా ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అసలు ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? అమరావతి రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తామని చెప్పి మీరు చెప్పగలరు? ఏదైతే నమ్మకం 29,000 ఎకరాలను రైతులు ఇచ్చారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకం, విశ్వాసం నిలబెట్టుకుంటే మేము ముందుకు పోతున్నాం. 2028 కల్లా పూర్తి స్థాయిలో అమరావతి మన ఫేజ్ మీద మన అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 27 మే నుంచి డేట్లు ప్రకటించారు. తొందరలోనే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడ ప్లాట్స్ కేటాయించారు, వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా మేము ఇచ్చే డేట్ ఒక డేట్ ప్రకటించాం. వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు వాటి కూడా పెంచడం కూడా డేట్ కూడా పెంచడం జరిగింది.
ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయి నగరాన్ని అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఆ నగరాన్ని రూపకల్పన చేసి నిర్మిస్తున్నందుకు ఆ ప్రజల్లో ఉన్న విశ్వాసం, మీరు ఆ ప్రాంతంలో మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని మేము చూస్తున్నామండి. ఇది ప్రధానంగా అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం రూపంలో ఈరోజు ఆమోదం తెలిపిందని, రేపు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరత్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం.